హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కేటగిరీస్ ఆఫ్ పీపుల్. అంటే ఎస్పెషల్లీ ఆపర్చునిటీ సైడ్ తీసుకుంటే 3 కేటగిరీస్ పీపుల్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే నాట్ గాట్ ఎనీ ఆపర్చునిటీ, అంటే కొంతమందికి ఆపర్చునిటీస్ దొరకదు. సో సెకండ్ వన్ వచ్చేసి దే గాట్ ఆపర్చునిటీస్, అంటే కొంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో కొంతమందికి ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసి గాట్ ఆపర్చునిటీ వస్తుంది, అంటే ఎలాంటి పీపుల్స్కి వస్తుంది, ఎలాంటి పీపుల్స్కి రాదు, డిస్కస్ చేద్దాం. సో నాట్ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అంటే ఏ ఆపర్చునిటీ రాదు వాళ్ళకి, అంటే మా లైఫ్ ఇదే అని అనుకుంటారు వాళ్ళు. సో అంటే అన్ఫార్చునేట్ పీపుల్ అంటాం వాళ్ళని మనం. సో నెక్స్ట్ దే గాట్ ఆపర్చునిటీ, అంటే సో దే నాట్ వర్క్, దే బికమింగ్ ఫెయిల్యూర్, అంటే వాళ్ళు వర్క్ చేయరు, అంటే వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది కానీ వర్క్ చేయరు అట్లా. సో అంటే హాఫ్ ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది ఏం చేస్తారు, నాకు ఆపర్చునిటీ దొరికింది నేను చేస్తాను, స్టార్టింగ్లో వెళ్తారు, వర్క్ చేస్తారు, ఇంకా నా వల్ల కాదులేంటి వదిలేస్తారు, అలాంటి కేటగిరీ అన్నట్టు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే గాట్ ఆపర్చునిటీ, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. సో ఎలాంటి పీపుల్ వాళ్ళకు దే అండర్స్టాండింగ్ ద ఆపర్చునిటీ, వాళ్ళ ఆపర్చునిటీ అండర్స్టాండింగ్ చేసుకుంటారు, దే వర్క్ చేస్తారు. సో బికమింగ్ ఫెయిల్ అవుతారు, దెన్ ట్రై చేస్తారు, సో అగైన్ ఇంకా ట్రై చేస్తారు, అండ్ ఫైనల్లీ సక్సెస్, అంటే ట్రై చేస్తారు, వాళ్ళకి సక్సెస్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీ, అంటే ఒకటి మెయిన్ ఏంటంటే ఆపర్చునిటీ అనేది బయట దొరకదు. ఇక్కడ రాసిన పీపుల్స్ క్రియేట్ ఆపర్చునిటీ, అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆపర్చునిటీ అక్కడ ఆపర్చునిటీ ఉంది వెళ్ళాలి కాదు. సో ఏ సిచ్యువేషన్ అయినా మనం గ్రాప్ చేసుకోవాలి, ఎలాంటి ఛాన్స్ దొరికినా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఆపర్చునిటీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. సో దిస్ ఇస్ ద కేటగిరీ ఆఫ్ పీపుల్. సో ఒకవేళ ఇది మీకు అర్థమైందంటే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కేటగిరీస్ ఆఫ్ పీపుల్. అంటే ఎస్పెషల్లీ ఆపర్చునిటీ సైడ్ తీసుకుంటే 3 కేటగిరీస్ పీపుల్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే నాట్ గాట్ ఎనీ ఆపర్చునిటీ, అంటే కొంతమందికి ఆపర్చునిటీస్ దొరకదు. సో సెకండ్ వన్ వచ్చేసి దే గాట్ ఆపర్చునిటీస్, అంటే కొంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో కొంతమందికి ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసి గాట్ ఆపర్చునిటీ వస్తుంది, అంటే ఎలాంటి పీపుల్స్కి వస్తుంది, ఎలాంటి పీపుల్స్కి రాదు, డిస్కస్ చేద్దాం. సో నాట్ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అంటే ఏ ఆపర్చునిటీ రాదు వాళ్ళకి, అంటే మా లైఫ్ ఇదే అని అనుకుంటారు వాళ్ళు. సో అంటే అన్ఫార్చునేట్ పీపుల్ అంటాం వాళ్ళని మనం. సో నెక్స్ట్ దే గాట్ ఆపర్చునిటీ, అంటే సో దే నాట్ వర్క్, దే బికమింగ్ ఫెయిల్యూర్, అంటే వాళ్ళు వర్క్ చేయరు, అంటే వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది కానీ వర్క్ చేయరు అట్లా. సో అంటే హాఫ్ ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది ఏం చేస్తారు, నాకు ఆపర్చునిటీ దొరికింది నేను చేస్తాను, స్టార్టింగ్లో వెళ్తారు, వర్క్ చేస్తారు, ఇంకా నా వల్ల కాదులేంటి వదిలేస్తారు, అలాంటి కేటగిరీ అన్నట్టు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే గాట్